ఇప్పుడు మనతో పాటు హీరోయిన్ మిథున ప్రియ గారు ఉన్నారు. ఒకసారి మనం మేడం తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా అనిపిస్తుంది? బాగున్నాను మేడం. చాలా సంతోషంగా. నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నాను. నాకు బాధాకరమైన విషయం ఏదైనా ఉంది అంటే అసంతృప్తి ప్రమోషన్. సో మైండ్ గేమ్ మూవీ అయితే చాలా బాగుంది. ఒకవేళ మూవీ బాగలేకపోతే ఎవరు చూడకపోతే ఫస్ట్ షోలోనే ఆఫ్ చేస్తారు. థర్స్డే నుంచి మూవీ ఉంది. 3 days గా కంటిన్యూ 3 shows పడుతూనే ఉన్నాయి. ఏ ప్రమోషన్ అయినా కూడా తక్కువ అయినప్పటికీ మా సినిమాకి అయితే జనాలు తగ్గట్లేదు. చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది మైండ్ గేమ్ అన్నది. మా ప్రొడ్యూసర్స్ మురళీ సార్ అలానే వాసు సార్ ఎప్పుడూ రుణపడి ఉంటాం. మాలాంటి చిన్న యాక్టర్స్ ని ఎంకరేజ్ చేసి మా మీద చాలా ఇన్వెస్ట్మెంట్ పెట్టి మమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చినందుకు. కానీ నాకు అసంతృప్తి ఉంది అంటే అది నా ఫ్రెండ్స్. ఎందుకంటే 5 years గా మనం స్ట్రగుల్ అయినప్పుడు అంటూ ఉంటారు మీ మూవీస్ ఓటీటీలోనే వస్తాయా, థియేటర్స్ లో రావా, ఎన్నేళ్ళుగా స్ట్రగుల్ అవుతున్నావు, అసలు ఎప్పటికైనా రిలీజ్ అవుతుందా అని. వాళ్ళందరికీ ఇప్పుడు ఈ స్క్రీన్ లో మైండ్ గేమ్ సమాధానం. సూపర్. కానీ ఎవరు స్టేటస్ పెట్టడం గానీ ప్రమోట్ చేయడం గానీ నా స్నేహితుల్లో అయితే చేయలేదు. మరి అదేంటో. ఎప్పుడు మిథున ప్రియ అంటే మా ఫ్రెండ్ అని ఒక 100 members చెప్పుకుంటుంటారు బయట. కానీ ఎందుకు ప్రమోట్ చేయలేదో నాకు తెలియదు. కానీ నా సినిమా ఫ్యామిలీ మాత్రం నా వైపు నిలబడింది. ప్రతి ఒక్కరు కూడా వచ్చి స్క్రీన్ ఫుల్ అవుతుంది, టికెట్స్ తీసుకుంటున్నారు. ఇంకా ఫ్రెండ్స్ చాలా మంది ఫ్రీ టికెట్స్ లేవా అంటున్నారు. కొన్ని లక్షలు పెట్టి మనం సినిమా తీసి ఒక 100 రూపాయలు ఒకవేళ 200 పెట్టి మీరు టికెట్ కొనకుండా 100 మందికి ఫ్రీ టికెట్స్ ఇవ్వాలి అంటే మనం నెక్స్ట్ మూవీలో ఎలా వెళ్ళగలుగుతాం? వెళ్ళలేం కదా. మన ఫ్రెండ్స్ దగ్గరుండి మనల్ని కిందకి దించినట్టు అవుతుంది. కానీ సినిమా ప్రేక్షకులు మాత్రం నిజంగా ఎవరైతే ఫస్ట్ షో అప్పుడు మేము లోపలికి వెళ్ళి చూస్తే దగ్గర 100 members ఉన్నారు. నేను ఎవరో కూడా తెలియదు వాళ్ళకి. షో టైం స్క్రీన్ మీద కొత్త ఫేస్ అయినప్పటికీ టికెట్స్ తీసుకొని మూవీ చూసారు. నిజంగా వాళ్ళందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇప్పుడు మీరు మూవీస్ తీస్తూ ఉంటారంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు. సో అందులో కొంచెం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎక్కువ ఉంటది మనకి, బయట నుంచి అయినా వీళ్ళది ఎక్కువ ఉంటది. ఎందుకంటే ఇప్పుడు మూవీస్ చేస్తున్నావా, ఓటీటీస్ లోనే వస్తున్నాయి, అలాగే థియేటర్స్ లో రావట్లేదు, అనవసరం అని చెప్పి అంటూ ఉంటారు. అది మాత్రం రియల్. దాని గురించి మీరు వాళ్ళకి ఏం చెప్తారు స్ట్రైట్ గా? ఫస్ట్ లో అయితే మీ మూవీస్ థియేటర్ లో రావట్లేదు అంటే నేను అనుకునేదాన్ని ఒకవేళ థియేటర్ లో మన మూవీ ఉంటే అందరూ వచ్చి సపోర్ట్ చేసి చూస్తారేమో అని. లిటరల్లీ ఎవరైతే క్వశ్చన్ చేస్తారో ఏంటో వాళ్ళు రానే లేదండి ఈ సినిమాకి. నేను ఎవరో తెలియని వాళ్ళే వచ్చి టికెట్లు కొనుక్కున్నారు. అది సూపర్. ఇప్పటికీ కూడా గురువారం అయింది, శుక్రవారం ఇది, సాటర్డే ఇప్పటికీ స్టిల్ మూవీ ఉంది. ఇప్పుడు ఒకటి మూవీ కానీ ఆడకపోతే ఆ షోని తీసేస్తారు. బట్ ఇదేంటంటే 2 days నుంచి థియేటర్ లో ఆడుతూనే ఉంది మూవీ. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మూవీ ఫేమ్ ఎలాగుందో. బట్ మీకు ఇప్పుడు ఆటోమేటిక్ గా ఫేమ్ వచ్చాక వాళ్ళే మీ అందరి దగ్గరికి మీ దగ్గరికి వస్తారు నాకు తెలిసి. ఆల్రెడీ మన 123 ఛానల్లో చాలా షార్ట్ ఫిల్మ్స్ అనేవి వస్తున్నాయి. అది మిలియన్ వ్యూవర్షిప్ లో కూడా ఉంది. అవును. నా ఫ్రెండ్స్ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న ఒక 100 members ఉంటారు. కానీ మిలియన్స్ అంటే కొన్ని లక్షల మంది చూస్తున్నారు. నేను ఎవరో తెలియకపోయినా ఆ లక్షల మంది ఎవరైతే ఉన్నారో నన్ను ఆదరిస్తున్నందుకు చాలా రుణపడి ఉంటాను. అలానే నాకు అసంతృప్తి అంటే ఒక్క విషయమే బాధాకరం. ఎందుకంటే ఎప్పుడైనా మన మైండ్ గేమ్ మూవీ 10 lakhs పెట్టి మనం ఈవెంట్ కూడా చేసాం విఆర్ గ్రౌండ్ లో. ఆ ఈవెంట్ కి చాలా మంది వచ్చారు. మీ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, మేము అందరం వస్తాం అని చెప్పిన వాళ్ళు ఈ రోజుకి నేను స్టేటస్లు మళ్ళీ పెడితే అందరూ స్టేటస్లు ఫాలో అవుతారు. ఒక 5 minutes కి 200 views ఉంటాయి. ఎంతో మంది చూస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రజలదే మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే మనం వాళ్ళు మనల్ని ఆదరిస్తున్నారు కాబట్టి మనం పైకి వెళ్ళడానికి కూడా వాళ్ళే కారణం. సో మనం లిటరల్లీ ఇప్పుడు చెప్పాలి అంటే మనం స్క్రీన్ మీద కనిపించాలంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ని లిమిట్ చేయాలి. అసలు ఫస్ట్ వాళ్ళని వదిలేయాలి కదా. కరెక్ట్. ఆ ఫ్యామిలీ అంటే ఒక 2-3 ఫ్యామిలీస్ వచ్చారు. ఇప్పుడు ఈ షోకి వచ్చారు, చూసారు, చాలా ఆనందపడ్డారు. కానీ ఎక్కువ మంది మిథున ప్రియ మా ఫ్రెండ్ అది ఇది అని చెప్పకుండా వాళ్ళు రాలేదు కొందరు. అది బాధాకరమైన విషయం. మరి బాధపడలేదు. మీకు ఫేమ్ వచ్చాక ఆటోమేటిక్ గా అంతా వస్తుంది కదా. ఇది మాత్రం నిజం. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మిథున ప్రియ అంటే బయట తెలుసు చాలా మందికి. అది కూడా మన 123 నెల్లూరు ఛానల్ ద్వారా మీ షార్ట్ ఫిల్మ్స్ అయితే చాలా రిలీజ్ చేస్తున్నాం కదా. ఆటోమేటిక్ గా మీ అందరికి అదే మీరంటే అందరికి ఏంటో తెలుసు. సో ఇంకా ఆటోమేటిక్ గా ఫేమ్ వస్తుంది. ఇప్పుడు చాలా ఫేమ్ వచ్చింది. ఆల్మోస్ట్ ఇప్పుడు థియేటర్ లో మూవీ ఆడింది లాస్ట్ కి మిథున ప్రియ మేడం గారు. అయితే ఇంతకు ముందు ఓటీటీస్ లో ఆడేది అనమాట. అప్పుడే మూవీస్ అంతా కూడా హైప్ చాలా వెళ్ళేది. సో ఇప్పుడు ఏంటంటే థియేటర్ లో ఆడుతుంది. మీరు కూడా మూవీని వచ్చి ఒకసారి వాచ్ చేయండి. చాలా బాగుంది మూవీ. అయితే ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మేడం? స్పెషల్లీ నేను మీడియా ఛానల్ అంటే 123 ఛానల్ నాకు ఏ ఐడెంటిటీ లేనప్పటికీ అంటే ఒక 4-5 years బ్యాక్
నా షార్ట్ ఫిలిమ్స్ అప్లోడ్ చేయడం కానీ, నా ఇంటర్వ్యూస్ కానీ ఫ్రీగానే చేశారు. మామూలుగా ఫ్రీగా ఎవరు కూడా ఇంటర్వ్యూస్ చెయ్యరు, కానీ 123 ఛానల్ విక్రమ్ గారికి స్పెషల్లీ థ్యాంక్స్. పైగా నేను ఇక్కడ ఉన్నాను, మన మూవీ రిలీజ్ అవుతుంది అంటే వెంటనే నిన్ను పంపించారు. నిజంగా 123 ఛానల్ నాకు చాలా సపోర్ట్ చేసింది, చాలా రుణపడి ఉంటాను ఆ ఛానల్ కి. ఇక మీదట కూడా మనమంతా కూడా సినిమా ఫ్యామిలీ ఇలానే అప్పటికి కలిసి ఉండాలి. తర్వాత మన మైండ్ గేమ్ కూడా ఓటీటీలో రిలీజ్ అవుతుంది, ప్రైమ్ గానీ ఆహాలో గానీ. అందరూ కనీసం ఓటీటీలో అయినా చూడండి. ఒకవేళ ఇంకా మీరు మూవీ అయితే చూడకపోతే ఒకవేళ చూసిన వాళ్ళు రేటింగ్ ఇవ్వండి. బుక్ మై షోలో రేటింగ్ ఖచ్చితంగా చూసిన వాళ్ళు మీకు ఏమనిపించిందో రేటింగ్ ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. మా నెల్లూరు వాళ్ళు గొప్పగా తీశారు, ఎవరికి తీసిపోని విధంగా తీశారు, చాలా గొప్పగా తీశారు. మా నెల్లూరు వాళ్ళు అంటే ఏందో తడాకా చూపించారు. మా డైరెక్టర్ గారు సూపర్ చేశారు. మా జమ్మల మడుగు వీరారెడ్డి కడపలో ఏమో గాని మా నెల్లూరులో ఉండే కడపలో ఉర్రూతులోకి ఇచ్చాడు, ఆవేశం తెప్పించాడు, పీకలు కోస్తాంటే నిజంగా ఆవేశం వచ్చింది, ఎటువంటి చేశాడు. మా హీరో గారు అబ్బో ఆయన రొమాన్స్ తట్టుకోలేము. అట్లాగే కుమార్ గారు ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఆ యొక్క యాక్షన్, ఆ ఫీలింగ్స్తో చేశారు. అట్లాగే మా దుర్గమ్మ ఎవరికి తీసుకుపోదు, అన్నిట్లో సూపర్గా చేసింది. మా ఎస్ఐ గారు అయితే ఇప్పుడే శాడిస్ట్ ఎట్లా ఉంటాడో చూపించాడు. నరాలు ఉత్కంఠగా ఆవేశంగా ఎట్టుంటుందో చూపించాడు. మాణిక్యం సార్ అయితే డిఫరెంట్ వాయిస్, ఆయన స్లాంగ్ అంతా కూడా డిఫరెంట్ గా చేశారు. ఇటువంటి మూవీని మన నెల్లూరులో మీరంతా కూడా వచ్చి ఆదరించాలని, మీరు ప్రోత్సహించాలా. మన నెల్లూరు వాళ్ళు తీశారు కాబట్టి మీరంతా చేసి మనందరూ చేయాలని, ఇటువంటి చిత్రాలను ఇంకా 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 చేయాలని చెప్పి మీ అందరినీ మేము కోరుకుంటున్నారు. మీ ఆదర అభిమానాలు చూపించాలా. మన నెల్లూరు కూడా ఏ సిటీకి కూడా తీసిపోదని మన నెల్లూరు వాళ్ళని ఇక్కడ ఫిలిం ఇండస్ట్రీ చేయడానికి మీరు ప్రోత్సహించి ఇంకా ఇంకా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇటువంటి మూవీలు తీసి ఎంతో మంది కళాకారులు ఇక్కడ తీసుకొస్తున్నందుకు మీరందరూ కూడా చేయాలా. మన నెల్లూరు అంటే సినిమాలకి ప్రసిద్ధి అని చెప్పి మీరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. హాయ్ అండి, అందరూ నమస్తే అండి. చాలా అద్భుతంగా తీసిన మైండ్ గేమ్ మూవీ కె వాసు గారు మరియు కప్ప మురళి గారు నిర్మాతగా ఈ సినిమా వచ్చింది. మైండ్ గేమ్ చాలా అద్భుతంగా వచ్చిందండి. మైండ్ గేమ్లో నేను హీరోగా చేయటం డబుల్ రోల్ సంతోషంగా ఉంది. ఈ సినిమా వచ్చి మన నెల్లూరు జిల్లా కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా రిలీజ్ అయిందండి. మనకు ఈ మూవీ ప్రతి ఒక్కరు చూసి ఈ సినిమాలో లేని క్యారెక్టర్లు అందరూ వచ్చి మా మాణిక్యం గారు మా మామగా అద్భుతంగా చేశారండి, విలన్ క్యారెక్టర్ చేశారండి. పీరు కుమార్ గారు మరియు కేరవాణి శ్రీనివాసులు గారు ఓడూరు ఎస్సీ క్యారెక్టర్ చాలా అద్భుతంగా చేశారండి. జమ్ముల ముడుగు వీరారెడ్డి క్యారెక్టర్ అద్భుతంగా చేసిన మా వాసు గారు ఒక క్యారెక్టర్ చేశారు, ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే రాయలసీమ భాషలో మహాటం ఆనందమే మనకు వేరే కదండి, అట్లాగే చేశారు. మిథున ప్రియ గారు హీరోయిన్గా చేశారు, విజయలక్ష్మి గారు చేశారు, మా మురళీ గారు చేశారు, అందరూ బాగా చేశారు. ఈ సినిమా బ్రహ్మాండంగా ఈరోజు కూడా అద్భుతంగా జనాలు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. సినిమా అద్భుతంగా వచ్చింది. ఈ మైండ్ గేమ్ ఇంకా మంచిగా ఆడి ఉగాది కానుకగా మన ఓటీటీలో మంచి ఓటీటీ వస్తుందని కోరుకుంటూ మీ శ్రీరామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి. మైండ్ గేమ్ సినిమా రిలీజ్ అయ్యి ఇది 3వ రోజు. మొత్తం రిలీజ్ చేసిన అన్ని సెంటర్స్లోనూ సినిమా స్టడీగా కలెక్షన్స్ దూసుకుపోతూ ఉంది, ప్రేక్షకాదరణ పొందుతూ ఉంది. నెల్లూరులో వచ్చిన వాటిల్లో ఇది చాలా ప్రత్యేకమైన సినిమాగా అందరూ దీన్ని ప్రశంసిస్తూ ఉండడం నిజంగా చాలా సంతోషం వేసే విషయం. ఇందులో హైదరాబాద్ నుంచి వచ్చిన విజయలక్ష్మి అనే ఒక అమ్మాయి మినహాయిస్తే మిగిలిన అందరూ కూడా నెల్లూరు కళాకారులు, వాళ్ళతోనే రూపొందింది. నెల్లూరులోనే పూర్తిగా తీసాము. ఇందులో శ్రీరామ్ 2 క్యారెక్టర్లలో బ్రహ్మాండంగా చేశాడు. అతనితో పాటు హీరోయిన్గా నటించినటువంటి మిథున ప్రియ కానీ విజయలక్ష్మి కానీ ఇద్దరు చక్కగా చేశారు. అలాగే సెకండ్ హాఫ్లో జమ్మలమడి వీరారెడ్డి క్యారెక్టర్ అనేది సినిమాకి హైలైట్గా నిలిచింది. అందరూ ఆ క్యారెక్టర్ విపరీతంగా అప్రిషియేట్ చేస్తున్నారు, ఓన్ చేసుకున్నారు. ఇంకా ఈ సినిమా ఇలాగే దిగ్విజయంగా కొనసాగాలంటే మీ ఆదరణ ఎంతో అవసరం. మీరు ఇలాగే దీన్ని చూస్తారని, ఇది ఇంకా ముందుకు వెళ్ళాలని మీరు ఆశీర్వదిస్తే నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చినటువంటి కూసుపాటి శ్రీలక్ష్మి గారికి, కప్ప మురళి గారికి, ఎంఈ మేకర్స్కి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే శ్రీలక్ష్మి మేకర్స్ని ఎప్పుడు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ.
హాయ్ అమ్మ, మీ పేరు? నా పేరు తిరుపతమ్మ. ఎలా ఉంది మూవీ? బాగుంది, భలే బాగుంది. బాగా హ్యాపీగా బాగా ఎంజాయ్ చేసాం మేము కూడా. వాళ్ళకి ఇచ్చిన ఒక్కొక్క క్యారెక్టర్ బాగా చక్కగా చేశారు. సూపర్ గా ఉంది. సూపర్ గా ఉందా? బాగా ఫుల్ ఎంజాయ్ చేసాం మేము. మీరంతా ఫ్యామిలీ వచ్చారా? ఫ్యామిలీతో వచ్చాం మేము. మా పాప మా బాబు అందరం వచ్చాము. చాలా బాగుంది. మస్తు ఎంజాయ్ చేసాం. సూపర్. హలో అండి, ఎలా ఉంది మూవీ? చక్కగా ఉందమ్మా. ఎవరి పాత్రలు వాళ్ళు చక్కగా పోయించారు కాబట్టి మైండ్ గేమ్ సినిమా సక్సెస్ అయింది. దీన్ని అదే పెద్ద యాక్టర్స్ మాదిరిగానే వీళ్ళని కూడా చూస్తే చాలా విజయవంతుంది. వీళ్ళు కూడా ప్రొడ్యూసర్స్ కూడా వాళ్ళు పెట్టుబడినటువంటి పెట్టుబడి కూడా వస్తే ఇంకా వాళ్ళకి మరింత ఉత్సాహం రావడానికి ఉంది. మరి పేరు పెట్టడం కూడా చక్కగా పెట్టారు, మైండ్ గేమ్ అనేటువంటిది. ఆ లోపల వెళ్ళిన తర్వాత కూడా నిజంగా మైండ్ కి మంచి మైండ్ తోటి ఆటాడారు. ఆల్ ది బెస్ట్ అమ్మ వీళ్ళందరికీ కూడా. స్టోరీ ఎలా ఉంది సార్? బాగుందా? స్టోరీ చాలా చక్కగా ఉందమ్మా. ఫ్యామిలీ పరంగా అందరూ చూడొచ్చు. ఓకే ఓకేనన్నా. హలో అండి, ఎలా అనిపిస్తుంది మూవీ? సినిమా బాగుంది, డిఫరెంట్ గా ఉంది, కంటెంట్ బాగుంది, యాక్టింగ్ అందరూ బాగా చేశారు. ఎలా అనిపిస్తుంది మీకు? సినిమా అయితే బాగా డిఫరెంట్ గా బాగుంది, బాగా ఎంజాయ్ చేసాం అందరం. బాగా అంటే ఈ స్టోరీస్ ఎప్పటిలాగే ఉండే మూవీస్ లాగే ఉన్నాయా లేకపోతే ఇంకొంచెం కొద్దిగా డిఫరెంట్ గా ఉంది, బాగుంది. హాయ్ అండి, నా పేరు వంశీకృష్ణ. రియల్లీ పేరుకు తగ్గట్టే మైండ్ గేమ్, రియల్లీ మైండ్ గేమ్ చాలా చక్కగా ఉంది. సో స్టోరీ చాలా డిఫరెంట్. ఏ పెద్ద సినిమాలో కూడా తీసిపోయే విధంగా ఫస్ట్ టైం చేసిన చాలా చక్కగా డైరెక్టర్ గారు కానీ దాంట్లో ఉన్నటువంటి ఆర్టిస్టులు కానీ రియల్లీ చాలా చక్కగా చేశారు. రియల్లీ డ్యూయల్ రోల్ చేసినటువంటి విధానం కానీ హీరో గారు, అలాగే డైరెక్టర్ దాన్ని చక్కగా దాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి విధానంలో కానీ ఏ మాత్రం తగ్గకుండా సో ఫైనల్లీ దాన్ని ట్విస్టులతో ఫైనల్ గా ఎండ్ చేసే విధానం కూడా చాలా చక్కగా ఉంది. రియల్లీ ప్రతి ఒక్కరూ కూడా సో మిగతా సినిమాలు ఎలాగైతే చూస్తారో అదే విధంగా ఈ సినిమాను కూడా, ఎందుకంటే ఫస్ట్ టైం అయినా ఆ క్యారెక్టర్స్ కానీ చాలా చక్కగా ఉన్నాయి. సో రియల్లీ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా 100%. రియల్లీ చాలా అద్భుతంగా అనిపించింది. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆర్టిస్ట్ అండ్ డైరెక్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ మైండ్ గేమ్ మూవీ రిలీజ్ అయ్యి 4 రోజులు అవుతున్న కలెక్షన్ ఎక్కడ తగ్గలేదు, చాలా బాగా కలెక్షన్ ఉంది. మరి నాకు జమలమడుగు వీరారెడ్డి క్యారెక్టర్ ఇచ్చారు. ఈ డైరెక్టర్గా నేను ఎప్పటికీ మర్చిపోను. ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చి నన్ను బాగా మొదటి చిత్రమైనా నేను బాగా చేయించాడు. అలానే యంగ్ అండ్ డైనమిక్ హీరో శ్రీరాము, నా కూతురు క్యారెక్టర్ చేసిన మిథునప్రియ, నా మిత్రుడు మా మాణిక్య మహేంద్ర గారు, అలానే మన కుమార్ గారు, సేనయ్య తిరగా తీశారు. కుమారు సేనయ్య గారు యాక్షన్ అద్భుతం. మరి ఇలాంటి అద్భుతాన్ని పండించినటువంటి డైరెక్టర్ కృష్ణకిషోర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ మైండ్ గేమ్ మూవీ ముఖ్యంగా మా డైరెక్టర్ కృష్ణకిషోర్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా అద్భుతంగా తీశారు. అదేవిధంగా మా ఫ్రెండు, అదేవిధంగా నిర్మాత కూసుపాటి శ్రీలక్ష్మి, అదేవిధంగా మురళీ గారు, వీళ్ళు నిర్మాతలుగా వ్యవహరించి ఈ మూవీ శ్రీరామ్ హీరోగా, అదేవిధంగా మిథునప్రియ హీరోయిన్గా, విజయలక్ష్మి కూడా హీరోయిన్గా ఈ సినిమా తీశారు. దీంట్లో నెల్లూరు వాళ్ళు చాలా బాగా ఆదరిస్తున్నారు. ఎందుకంటే కలెక్షన్స్ కూడా హెవీగా ఉన్నాయి. కాబట్టి ఈ ఆదరింపు మాకు అందరికీ ఎల్లకాలము ఉండాలని, ఎల్లవేళలా మీ ఆదరణ మాకు ఉండాలని కోరుకుంటూ ఈ మైండ్ గేమ్ టీం తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. ఈ మైండ్ గేమ్ సినిమాలో సిఐ క్యారెక్టర్ చేశాను. అద్భుతంగా చేశానని నాకు ఇంత పెద్ద అవకాశం కలిగించిన మా డైరెక్టర్ గారికి, మా ప్రొడ్యూసర్ గారికి నేను శిరసావహించి ఎప్పుడు రుణపడి ఉంటాను వాళ్ళకి. దయచేసి ఇప్పుడిప్పుడే మన నెల్లూరు ముందుకు వస్తాం, మరో హైదరాబాద్ లాగా చిన్న సినిమాలకు దయచేసి ప్రోత్సహించండి. వచ్చి సినిమా చూడండి. మీరు చూస్తేనే ఇంకో సినిమా మేము చేయగలం. దయచేసి మా మైండ్ గేమ్స్ ఎవరున్నా, మన నెల్లూరు జిల్లా వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి చూడండి. నేను ఇప్పటికీ ఈ సినిమాలో చేసి క్యారెక్టర్ చేసిన 5 టైమ్స్ ఈ మూవీ చూసాను. దయచేసి చూడండి. సినిమా చాలా బాగుంది. మంచి కథ, మంచి డైరెక్షను, యాక్టర్స్ అందరూ బాగా చేస్తారు, ఇంక్లూడింగ్ మీ. ఈ సినిమాలో
ఈ సినిమా ఎంత బాగుంటుందో ఒక్క డైలాగ్ చెప్తా మీకు. రే పిల్ల బచ్చాగా, చీమల్లో అయితే కుట్టెళ్ళిపోతే, కుక్కల్లో అయితే మొగిలిపోతే, పాములో అయితే పోసుకుంటూ వెళ్ళిపోతే, కానీ పులిని పెద్ద పులి లాగితే అది వెంటాడి వేటాడి పరిగెత్తించి చీల్చి ముక్కలు చేసి నవ్వులు మింగేస్తుంది నా కోడక్క. నువ్వు నన్ను టచ్ చేసావు, ఈ సిఐ వీరగల వీరేంద్ర నాయకునే టచ్ చేసావు. చూపిస్తా, నేనంటే ఏందో చూపిస్తా. నీ ఒంటో భయాన్ని పుట్టిస్తా, నీ కళ్ళ నుంచి నెత్తులు రప్పిస్తావా చెప్తే భాస్కర్. నా పేరు నాయక్, వీరేంద్ర నాయకే కాదు. అందరికీ నమస్కారం. ఈ మైండ్ గేమ్ సినిమా చాలా విజయవంతంగా నెల్లూరు జిల్లాలోనే కాకుండా ఇతర జిల్లాల్లో కూడా ప్రదర్శించబడుతూ ఉంది. సో ఈ మైండ్ గేమ్ని మా డైరెక్టర్ గారు మైండ్ పెట్టి కేవలము వినోదమే కాదు, దీంట్లో విజ్ఞానాన్ని కూడా మేళవించారు. అందులో జమ్మలమడుగు వీరారెడ్డి క్యారెక్టర్ కానివ్వండి, సిఐ క్యారెక్టర్ కానివ్వండి, అదేవిధంగా కుమార్ క్యారెక్టర్ నాది కానివ్వండి, ఇక అనేక పాత్రలు, ముఖ్యంగా శ్రీరామ్ హీరోగా డబుల్ క్యారెక్టర్ చేశాడు. చాలా చక్కగా చేశారు. ప్రతి ఒక్కరూ కూడా చూసే కొద్దికి, ఇప్పుడు మేము ఇందులో యాక్ట్ చేసినా కూడా మేమంతా కళాకారులు అంతా కూడా ఒక 5 సార్లు ఈ సినిమాను చూసాం అంటే అతిశయోక్తి కాదు. ఎంత చూసినా కూడా బోరు కొట్టడం లేదు. కాబట్టి ప్రేక్షకులంతా కూడా, మన నెల్లూరు పరిసర ప్రాంత ప్రేక్షకులంతా కూడా దయచేసి ఈ సినిమాని బాగా చూసి ఆదరిస్తారని, ఆ విధంగా ఇది ఒక చిన్న సినిమా, ఇటీవల వచ్చినటువంటి ఈ చిన్న సినిమాల్లో ఇది ఒక పెద్ద సినిమాగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ మైండ్ గేమ్ సినిమాని మీరు చూసి ఒక కొత్త సినిమా చూసినట్టుగా ఫీల్ అవుతారు. ఆ విధంగా మీరు అందరూ చూస్తారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ పీరు కుమార్. హలో అండి, ఎలా ఉంది మూవీ? సినిమా చాలా బాగుంది. సినిమా స్టోరీ డైరెక్టర్ చాలా బాగా చేశాడు. తర్వాత జమ్మలమడుగు వీరారెడ్డి క్యారెక్టర్ చాలా సూపర్ గా ఉంది. సూపర్. తర్వాత కుమార్ సార్ చాలా బాగా చేశాడు. ఎస్ఐగా నటించిన ఆయన చాలా బాగా చేశాడు. ఫ్యామిలీ కలిసి అంత బాగా చూడొచ్చా? చాలా బాగుంది సినిమా. జమ్మలమడుగు వీరారెడ్డి క్యారెక్టర్ మాత్రం సూపర్. ఓకే, థ్యాంక్ యూ. చూశాను, చాలా బాగుంది. జమ్మలమడుగు వీరారెడ్డి క్యారెక్టర్ చాలా బాగుంది. అలాగే సార్ మాణిక్యం సార్ కూడా ఆ క్యారెక్టర్ బాగుంది. లాస్ట్ లో కుమార్ సార్ ట్విస్ట్ ఇచ్చారు. కుమార్ క్యారెక్టర్ చాలా బాగుంది. అందరు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిన సినిమా. చాలా చక్కగా ఉంది. మనం పెద్ద పెద్ద సినిమాలు చూస్తుంటాము, కానీ చిన్న సినిమాలు కూడా మనం ఆదరించాలి, చూడాలి. అందరూ బాగుంది, చక్కగా ఉంది సినిమా. అందరు చక్కగా చూడండి. ఫ్యామిలీ పరంగా చూడొచ్చు. మంచి మెసేజ్ కూడా ఉంది దీంట్లో, మంచి మెసేజ్ గా ఉంది. స్టోరీ ఎలా ఉంది? కథ బాగుంది, బాగా నీట్ గా వచ్చింది. బాగా ట్విస్టులు బాగున్నాయి. ప్రతి సీన్ కూడా మన లాస్ట్ కి మైండ్ గేమ్ అనేది తెలుస్తుంది. అలాగే సారు పోలీస్ సార్ చక్కగా చేశారు. ఫస్ట్ లో ఎంట్రీ కానీ చాలా చక్కగా ఉంది. థ్యాంక్ యూ సార్. సినిమా అందరు తప్పకుండా చూడాలి. చిన్న సినిమాని ఆదరించాలి. సినిమాని అందరు చూడండి. చూసాక మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఇంకోసారి కూడా చూడాలనిపిస్తుంది. చక్కగా ఉంది. అంటే ఏం బోర్ అనిపించలేదు. పాటలు కానీ ఏం కానీ చక్కగా ఉంది. ఈ సినిమా అందరూ చక్కగా చూడండి. మంచి క్యారెక్టర్ లో బాగుంది. మరి మిథున ప్రియ గారి గురించి ఏం చెప్పలేదే? అదే నానా క్యారెక్టర్ లో ఇస్తుంది. చక్కగా ఫస్ట్ లో కొద్దిగా సినిమాలో ఫస్ట్ లో కొద్దిగా అట్లా అనిపించినా లాస్ట్ కి హీరో హెల్ప్ చేయడము, చక్కగా ఆమె యొక్క సెంటిమెంట్ తెలిసింది. బాగుంది, సినిమా బాగుంది. హ్యాపీగా సినిమా చూసి హ్యాపీగా వెళ్తున్నాం. లాస్ట్ లో హీరో గారు వచ్చి డైమండ్స్ తీసుకొచ్చాను రా అని పిలుస్తున్నారు. హీరో గారిని చూసాము. హీరో గారు డబుల్ రోల్ ని చాలా చక్కగా చేశారు. చక్కగా ఉంది సినిమా, బాగుంది. చాలా హ్యాపీగా ఉంది. సూపర్ అండి, థ్యాంక్ యూ. నేను చూసాను కదా. థ్యాంక్ యూ.